సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోది లేకుండా మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి ఏముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని కనుక ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్పాలి. సో అది మీకు ఎలా అనిపిస్తుంది, మరి గుడ్డా బ్యాడా వాళ్ళు తీసుకున్న డిసిషన్, మరి అలా చేయాలా చేయొద్దా అని కూడా కింద కామెంట్ చేయండి. అదేంటంటే ఇప్పుడు మనకు ఒక కొత్త రూల్ అయితే రాబోతుందని అయితే న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది మనకి అఫీషియల్గా. అదేంటంటే అంటే కన్ఫర్మ్ కాలేదు, మేబీ ఆ రూల్ రావచ్చు ఈ నోటిఫికేషన్లో అంటున్నారు. అదేంటంటే మనకి ఇప్పుడు అప్లై చేసుకుంటాం కదా, 10th క్లాస్ బేస్డ్ మీద ఎవరైనా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు మెరిట్ లిస్ట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారంట. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఒక 50 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారట. ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక 50 మార్క్స్తో స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారట. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ అయితే ఉంటుందంట. సో అర్థమైంది కదా. సో జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉందట. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందట 50 మార్క్స్కి, ఈజీగానే ఉంటుందట. అందులో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటుందట. మరి మీకు ఈ రూల్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి డెఫినెట్. వీడియో విషయంలోకి వస్తే ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలుసు, మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజు రిలీజ్ అవ్వాలి. ఈరోజు డేట్ వచ్చేసి 29/1/2025 ఈరోజు రిలీజ్ అవ్వాలి. సో మనకి January 17th రోజు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. డాటా ఎంట్రీ చేయండి, వేకెన్సీస్ ఫ్రీ చేయండి. అందులోనే వాళ్ళు క్లారిటీగా ఏం మెన్షన్ చేస్తారంటే, ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ 29/1/2025 అని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. సో నాకు తెలిసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్, సో ఈ రోజు అయితే వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కావచ్చని. బట్ అన్ఫార్చునేట్లీ సో ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. 99% వచ్చేసి ఈరోజు రిలీజ్ కాకపోవచ్చు. మరి రీజన్ ఏంటి, ఎందుకు రిలీజ్ అవ్వదు, కారణాలు ఏంటి, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది సో నేను క్లారిటీగా మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో మీకు డెఫినెట్లీగా అర్థమవుతుంది. సో రిలీజ్ కాకపోవడానికి రీజన్ ఏంటి అని చూసుకుంటే కనుక, నేనైతే మా హెడ్ ఆఫీస్కి లైక్ ఢిల్లీ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. సో హెల్ప్ లైన్ నెంబర్కి అయితే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సో నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కాదు, ఇట్ విల్ టుక్ సమ్ టైం అనేది వాళ్ళు చెప్పారు. మరి ఎంత టైం పడుతుంది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదు అలా చెప్పాం ఫోన్ కాల్లో అని చెప్పమని వాళ్ళు క్లారిటీగా చెప్పారు. బట్ నేను కొంచెం రిక్వెస్ట్ చేశాను, సో ప్లీజ్ చెప్పండి ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది రిక్వెస్ట్ చేశాను. సో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మోర్ దెన్ 1 వీక్ టైం పడుతుంది, ఇంకా 1 వీక్ టైం పడుతుంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అనేది వాళ్ళు చెప్పారు. మరి ఆ 1 వీక్ ఎందుకు పడుతుంది, అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఆగిపోయిందని చూసుకుంటే కనుక, సో మనకి ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ మన ఇండియాలో ఎక్కడ లేవు, బట్ ఢిల్లీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అది వచ్చేసి Feb 5th రోజు అయితే పోలింగ్ ఉంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్. మోర్ దెన్ 70 సీట్స్కి అక్కడ ఢిల్లీలో అయితే ఎలక్షన్ నడుస్తుంది. Feb 5th రోజు, ఓన్లీ Feb 5th రోజు, కేవలం ఒక్కరోజు మాత్రమే ఎలక్షన్స్ అనేవి నడుస్తాయి. అండ్ వాటి యొక్క రిజల్ట్స్ వచ్చేసి Feb 7th రోజు అయితే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే Feb 7th రోజు అయితే వస్తాయి. సో ఎలక్షన్స్ రన్ అయినప్పుడు ఏ స్టేట్ లో అయినా అక్కడ ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి, సో అక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరాదు. అండ్ అలాగే అది ఎస్పెషల్లీ వచ్చేసి ఢిల్లీ కాబట్టి, అంటే మనకి ఈ హెడ్ ఆఫీస్ వచ్చేసి కూడా ఢిల్లీలోనే ఉంది కాబట్టి, సో అక్కడ ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి, సో వీళ్ళైతే ఒక 1 వీక్ అయితే ఆగారన్నమాట. లైక్ ఇలా డేట్ వచ్చేసి Jan 29th, ఇది ఒక డే, ఇది ఈ మంత్ లో 1 డే ఉంది, అవి ఒక 7 days కాబట్టి 8 days తో వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు ఈ 2025 నోటిఫికేషన్ వచ్చేసి 1 వీక్ అయితే ఎక్స్టెండ్ చేసి, మేబీ నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే Feb 8th 9th ఆ టైంలో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే ఈ రోజు కోసం అయితే వెయిట్ చేస్తారో, సో వాళ్ళకైతే నిరాశ అని చెప్పుకోవచ్చు. బట్ ఏం కాదు, పర్వాలేదు. సో మీకు ఇంకా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడానికి ఇంకొక 1 వీక్ టైం ఉంది కాబట్టి, సో మీరైతే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకుని అయితే ట్రై చేసుకోండి. సో ఢిల్లీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా మిగతా ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. బట్ ఈ 7 days కోసం చూసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏమైంది కదంటే, ఢిల్లీలో వేకెన్సీస్ అలాగానే ఉండిపోతాయి. మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ తీసుకురావాలి ఢిల్లీకి కాబట్టి, సో ఎందుకు ఇంత ఇబ్బంది, మళ్ళీ ప్రాసెస్ ఎందుకని, సో ఈ 7 days ఆగేది అని అనుకొని వాళ్ళైతే సో ఈ నోటిఫికేషన్ మేబీ ఈరోజు అయితే 99% అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే చేయరు. సో నేను చెప్పినట్టుగానే
సో ఫెబ్ 5th రోజు అయితే ఎలక్షన్స్, ఫెబ్ 7th రోజు వచ్చేసి రిజల్ట్స్. సో ఫెబ్ 7th అయిపోయిందంటే ఎలక్షన్ కూడా అయితే అయిపోతుంది. అండ్ అలాగే మనకి మాక్సిమం ఫెబ్ 8th, 9th, 10th ఈ 3 డేస్లో మనకి 2025 నోటిఫికేషన్ అయితే డెఫినెట్లీగా రిలీజ్ అవుతుంది. సో ఇవి 2 అప్డేట్స్. అదేంటంటే మనకి 50 మార్క్స్కి ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతున్నారన్న న్యూస్ అయితే వచ్చింది. మరి ఎంతవరకు నిజం అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈ రోజు రిలీజ్ కాకపోవచ్చు. 99% వచ్చేసి మాక్సిమం నాకున్న అంచనా ప్రకారం వచ్చేసి ఒక 5 to 7 డేస్లో అయితే నోటిఫికేషన్ అయితే డెఫినెట్లీ అయితే రిలీజ్ అవుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోండి. సో ఈ లోపు అయితే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే పర్సనల్గా మెసేజ్ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదే గ్రూప్స్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇది గైస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో ముందు ఉంటాను. టేక్ కేర్, గుడ్ బాయ్.